మనిషి అన్న పదానికి మచ్చ తెచ్చేలా కొందరు ఉంటారు. వాళ్ళు చేసేవి అన్నీ చేశాక చివర్లో మనం వాళ్ళని పట్టుకొని ఏదో సాధించాం, దేశాన్ని కాపాడగలిగాం అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. ఇది మనకి, అదే మన మనుషులకి కామన్. కానీ ఒక వ్యక్తి దాదాపు 200 మందికి పైగా ఆడవాళ్ళని రేప్ చేసి చంపేశాడు. వినటానికి దారుణంగా ఉంది కదా. ఇంతకీ ఎప్పుడు ఎక్కడ అన్న విషయాలు తెలియాలంటే తప్పకుండా మన టాపిక్లోకి వెళ్ళి తీరాల్సిందే. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్. మనం పల్లెల్లో బయట పడుకొని ఉన్నప్పుడు ఆకాశంలో చిన్న చిన్న పక్షులు తిరుగుతూ ఉంటాయి. నిజానికి అవి పక్షులు కాదు, ఒక రకమైన రెక్కలు కలిగిన జంతువులు. అవేంటో మీకు ఈపాటికే అర్థమయ్యి ఉంటుంది అనుకుంటున్నాను. వాటి పేరే గబ్బిలాలు. ఈరోజు మీకోసం నేను తీసుకొచ్చిన టాపిక్ గబ్బిలం. గబ్బిలాలు చీకట్లో దారి ఎలా తెలుసుకుంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సూర్యాస్తమయం కాగానే ఇళ్లలోంచి, చెట్ల గుబుర్లలోంచి బయటికి వచ్చి గబ్బిలాలు అతివేగంగా ఎగురుతూ చటుక్కున ఏదో జ్ఞాపకం వచ్చినట్లు పక్కకి తిరిగిపోతూ ఉండడం మనకి నిత్యానుభవంలో ఉన్న విషయం. అవి ఎగురుతున్న పురుగులను పెద్ద సంఖ్యలో పలహారం చేసేస్తూ ఉంటాయి. కటిక చీకట్లో కూడా అడ్డంకులను సునాయాసంగా తప్పించుకొని కంటికి కనిపించకపోయినా పురుగుల్ని పట్టుకొని తింటూ ఉంటాయి. గబ్బిలాలు చాలా విచిత్రమైన జీవులు. చీకట్లో ఎగరడం ఒక్కటే కాదు వీటి ప్రత్యేకత, ఇవి పక్షులు కావు, క్షీరద జంతువులు. ఇవి గుడ్లను పెట్టవు, పిల్లలను కంటాయి. వీటికి పళ్ళు, చెవులు ఉంటాయి. క్షీరదాలలో ఎగరగలిగినది ఒక్క గబ్బిలం మాత్రమే. గబ్బిలాల పాసిల్స్ని బట్టి అవి దాదాపు 6 కోట్ల సంవత్సరాల క్రితం నుంచే ఈ భూమి మీద నివసిస్తున్నాయని తెలుస్తుంది. ప్రస్తుతం గబ్బిలాలలో 2000 రకాలు ఉన్నాయి. ఒక్క ధ్రువ ప్రాంతాలలో తప్పించి ఇవి అన్ని చోట్ల కనిపిస్తున్నాయి. 6 అంగుళాల నుంచి 6 అడుగుల వరకు రెక్కలు నిడివిగల గబ్బిలాలు ఉన్నాయి. వీటిలో చాలా భాగం పురుగుల్ని తింటాయి. పక్షుల్ని తినేవి, చేపల్ని పట్టేవి, రక్తం త్రాగేవి కూడా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో ఛానల్. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పచ్చు. క్రైమ్ న్యూస్ కోసం మా ఇంకొక ఛానల్ తెలుగు మోజో కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.